ఫేస్బుక్ లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఏంటి? కుడ్ లాస్ ద అబిలిటీ టు మేక్ మనీ సూన్, లెర్న్ హౌ టు ప్రివెంటింగ్ దిస్ అని ఉంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మనకి మన ఫేస్బుక్ అకౌంట్ మౌంటేషన్ రిస్క్ లో ఉందని చూపిస్తుంది. యువర్ అబిలిటీ టు ఎర్న్ ఈజ్ ఎట్ రిస్క్ అని చూపిస్తుంది. ఇది మనకి ఎఫెక్ట్ ఆన్ యువర్ ప్రొఫైల్ అని కూడా చూపిస్తుంది. ఒరిజినాలిటీ ఆఫ్ యువర్ కంటెంట్ కెన్ ఎఫెక్ట్ యువర్ ప్రొఫైల్ అని చూపిస్తుంది. దిస్ ఒరిజినాలిటీ కంటెంట్ అనుకుంటూ. అలాగే కింద మనకి ఫైండ్ అవుట్ మోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాంట్లోనేమో మనకి లెర్న్ హౌ టు క్రియేటింగ్ యూనిక్ కంటెంట్ కెన్ హెల్ప్ ఇంక్రీజింగ్ యువర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రివెంటింగ్ ఫ్యూచర్ రిస్ట్రిక్షన్. అంటే మొత్తానికి ఇందులో మనము అప్లోడ్ చేసిన కంటెంట్ వైజ్ గా మనకి ప్రాబ్లం వచ్చిందని చూపిస్తుంది. సో స్టేటస్ దగ్గర చూసుకుంటేనేమో యువర్ ప్రొఫైల్ కుడ్ లాస్ ద అబిలిటీ టు ఎర్న్ సూన్, ఎర్నింగ్ సూన్ అంటే మనం లాస్ అయ్యేది ఇంకా దగ్గరలో ఉంది, ఇంకా పోలేదు, లాస్ అవ్వలేదు అని మనకి క్లారిటీగా చూపిస్తుంది. పక్కకేమో వ్యూ అనే ఆప్షన్ ఉంది. కింద చూసుకుంటేనేమో మన మానిటైజేషన్ టూల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. కంటెంట్ మానిటైజేషన్ చెక్ చేసుకున్నాము, అంతా బానే ఉంది. సబ్స్క్రిప్షన్ ని చెక్ చేసుకున్నాము, ఇది కూడా ఏ ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇన్స్ట్రీమ్ అంటే మనకు ఆటోమేటిక్ గా అది కంటెంట్ మానిటైజేషన్ లోనే చూపిస్తాయి కాబట్టి ఓకే. స్టార్స్ మీద కూడా క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ ఈ స్టార్ మానిటైజేషన్ కూడా మనకి అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. సో ఏ మానిటైజేషన్ కి ప్రాబ్లం రాకుండానే మనం పెట్టే కంటెంట్ తోని త్వరలో మీరు ఈ మానిటైజేషన్ యాక్సెస్ ని మీరు కోల్పోతారు అని మనకు ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చేసింది. వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్ గా మళ్ళీ ఇంత ముందుకు ద ఒరిజినాలిటీ ఆఫ్ యువర్ కంటెంట్ కెన్ ఎఫెక్ట్ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, సో దాని దగ్గరికే వెళ్తుంది. అక్కడ ఫైండ్ అని దాని మీద క్లిక్ చేసుకుంటే సో ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని చెప్తుంది. అండర్స్టాండ్ ఒరిజినల్ కంటెంట్, క్రియేటర్స్ ఆర్ మోర్ లైక్లీ టు సక్సెస్ ఆన్ ఫేస్బుక్ వెన్ ద ప్రీమియర్లీ షేర్ కంటెంట్ దట్ ఈజ్ ఏ created by them. We will explain more about our policy to help you avoid restricted in the future. హియర్ ఈజ్ టు నవ్ అంటే మనం అప్లోడ్ చేసిన కంటెంట్ తోని ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒరిజినల్ కంటెంట్ ని అప్లోడ్ చేయండి. సో ఒరిజినల్ కంటెంట్ ని మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకైతే చెప్తుంది. సో ఇలా ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు రీమిక్స్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నారు. అదేంటండి రీమిక్స్ వీడియోస్ అప్లోడ్ చేసి వందలు వేల డాలర్లు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడేమో రీమిక్స్ వీడియోస్ చేస్తే ఇట్లా మనకి మానిటైజేషన్ ప్రాబ్లం వస్తుంది అంటే అందులో కూడా మనం ఫాలో అవ్వాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని ఫాలో కాకుండా మనం ఇష్టం ఉన్నట్టు రీమిక్స్ చేసుకుంటే పోయినాం అనుకోండి, ఇట్లనే ఉన్న మానిటైజేషన్స్ కూడా మనకి ఊడప్ అయిపోతూ ఉంటాయి. అందుకనే రీమిక్స్ వీడియోస్ తోని మనీ ఎలా సంపాదించుకోవాలి అని మనం ఆల్రెడీ రీల్ వీడియో ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసాము. దాన్ని మీరు ఫాలో అయ్యాలనుకోండి ఈజీగా మీకు ఇలాంటి మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ అనేది మీకు రావు. అలాగే వీళ్ళకి కంటెంట్ మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా, ఈ కంటెంట్ మానిటైజేషన్ రావాలంటే కూడా ఏం చేయాలనేది రీసెంట్ గా నేను అప్లోడ్ చేశాను. సో ఆ విధంగా మీరు వెళ్ళారంటే మీ ఫేస్బుక్ అకౌంట్ కి కూడా ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది వచ్చేస్తుంది. సో మనకైతే మొత్తానికి ఒరిజినల్ కంటెంట్ ని ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది అయితే మనకి క్లారిటీగా అయితే చెప్తుంది. మనకు తెలిసిన విషయమే, కాకపోతే వీళ్ళు ఏంటంటే రీమిక్స్ లో కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల వీళ్ళకి మానిటైజేషన్ ప్రాబ్లం రాబోతుంది అని చెప్పింది. ఇది అసలు చాలా బెస్ట్ అని చెప్పాలి తెలుసా. కొన్ని సార్లు అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా టోటల్ గా మానిటైజేషన్ మొత్తం కూడా రిస్ట్రిక్టెడ్ అని పడేస్తుంది, లేదంటే మన అకౌంట్ ని అన్పబ్లిష్ చేసేస్తుంది. కానీ ఇక్కడ మనకి త్వరలో మీరు మానిటైజేషన్ ని కోల్పోబోతున్నారు అని నోటిఫికేషన్ ఇచ్చేసి మనల్ని బతికించింది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఎన్ని వీడియోస్ అయితే మనము తప్పుడుగా అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ అన్నిటి కూడా రిమూవ్ చేసుకొని నెక్స్ట్ మనం అప్లోడ్ చేసేది కంటెంట్ మానిటైజేషన్ పాలసీకి అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అవుతూ కనుక మనం వీడియోస్ అప్లోడ్ చేసామంటే ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటది. సో మీరు ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని అంటే మనము పాలసీకి అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అనుగుణంగానే అప్లోడ్ చేస్తున్నామా లేదా అనేది క్లారిటీగా చూడండి. సో వాటి గురించి మీకు ఎలా తెలుస్తుంది అంటే మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మరీ చెప్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఎలాంటి డౌట్ ఉన్నా ఒకసారి మన ఛానల్ కి వచ్చి చెక్ చేసిన తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఫేస్బుక్ అకౌంట్ ని మానిటైజేషన్ తరపున ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్ గా ఉంటుంది.